ఇలాంటివి 2 చెక్కలు ఉన్నాయి చూడండి. కైని తాత కైని వేస్తారు ఇప్పుడు. నమస్తే అండి అందరికి, నా పేరు దేవా. మీరు ఈ వీడియో ఏ వేళలో చూస్తున్నా మాకు ఇప్పుడే ఉదయం అయింది కాబట్టి అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే చిట్టు పెద్దోళ్ళకి తెగ తగిలేసే కానగడతలు. ఆ వీడియో ఫుల్ వీడియో చూడడానికి దప్తరపడిపోతాయి. అయ్యా చూడండి, సొర్రికాయల మధ్యలో ఉన్న కానగడతలు అనేవి మంచి రేట్ ఉన్న ఫిష్ మంచి పడ్డాయి ఈరోజు. వీళ్ళ పంట అయితే గట్టిగానే పండినట్టు ఉంది ఈరోజు. సుక్కాల్లో ఎత్తుకుంటారు, సుంకాల్లోన వాటిని చూపిస్తున్నానండి. శంఖమంటాము వాటిని. ఆ 2 శంఖాల్లో కూడాను కానగడతలన్నీ ఎత్తుకుంటారు. నెక్స్ట్ అండ్ ఆల్సో స్పీడ్ ఫిష్లు అంటే కలిబిందులు కూడా పడ్డాయి చూడండి. మాక్సిమం ఎక్కువ జెల్లీ ఫిష్లు పడ్డాయి, కానీ జెల్లీ ఫిష్లతో పాటు ఈ రోజు ఏంటంటే బాగా రేటు కానగడతలు కూడా పడ్డాయి అనమాట. ఎక్కువ కానగడతలు తెగ దూరకు పడ్డాయి కాబట్టి అన్ని ఏరుకుంటాం. అన్ని స్క్విడ్ ఫిష్లు కలిమందులో ఇవి కూడా మంచి రేట్ వస్తాయి. వీళ్ళంతా ఏరుతాండ్రు స్క్విడ్ ఫిష్లు అన్ని. టెంకపార్లు చిన్న చిన్న చేపలన్నీ కూడా పడున్నాయి. వీటికి వాటికి మంచి రేట్ ఉంది. జెల్లీ ఫిష్లు అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ స్క్విడ్ ఫిష్లు అనేటివి చాలా రేటు. చిన్న చిన్న తైలే కానీ పెద్ద తైలు ఉంటాయి అమ్మ భలే ఉన్నావు. అదైతే ఉంది. మాకైతే కానగడతలు పడ్డాయి, అదే సంతోషము. ఈ సొరికాయలు ఊరు బాబు చూడండి రా అయ్యా, ఎన్నేట్రా అయ్యా. ఇదంతా తాబేలకి ఆహారమే. ఇది చూసి తాబేలు పడిపోయింది మాకు, కానీ విడిచిపెట్టేసాము. అది చిన్న షార్ట్ వీడియో చేశాను. అది తాబేలుని ఎలాగా వదిలేసాము సముద్రంలోకి అనేది. ఒక పాము కూడా తగిలింది, ఆ పాము కూడాను దాంట్లో ఉంటది. చూడండి ఒకసారి మన వీడియోస్ అన్ని. మొత్తానికి అయితే ఆల్మోస్ట్ తప్పించేసుకున్నారు చేపలన్నీ. దగ్గరికి వస్తాయి. 2 శంఖాల నిండా అయ్యాయంటే మాక్సిమం ఒక 15,000 కింద వస్తాయి ఈజీగా, ఆ స్క్విడ్ ఫిష్లు ఇవన్నీ కలిపి. ఈ జెల్లీ ఫిష్ అనేది చిన్న కవరావో కానగడుతున్నా ఎలాగే తినేసిందో, ఇలాంటి చిన్న చిన్న చేపలన్నింటినీ తినేస్తాయి కాబట్టి వీటిని తాబేలుతుంటాయి. దాని దగ్గరికి వెళ్ళామనుకో ఆ జెల్లీ ఫిష్లన్నీ మన మీద పడతాయి. ఆ జెల్లీ ఫిష్లన్నీ కాలు మీద పడితే మామూలుగా నొస్తుండదు, మంటెక్కిపోద్ది. అవి కూడా చిన్న ద్రావణాన్ని రిలీజ్ చేస్తాయి అనమాట. అది మీద పడితే మాత్రం బుర్రపాడు. ఆ జెల్లీ ఫిష్లు వాటిపైన ఇసుకేస్తాను, ఎందుకంటే ఆ తెమ్మడంతా వదలడానికి. వలకి పట్టిన తెమ్మడంతా వదిలిపోద్ది. ఆల్మోస్ట్ 3 hours శ్రమ. ఎందుకంటే వల వేయడానికి, వల వడడానికి, నెక్స్ట్ అండ్ ఆల్సో లాగడానికి, ఇవన్నిటికి కలిపి దగ్గర ఒక 3 hours ఎబోయే పడుతుంది, కానీ తక్కువ పడదు. కాకపోతే ఈ రోజు వాళ్ళకి మాత్రం గట్టిగా కానగడతలు పడ్డాయి. చూడండి ఈ వీడియో చివరి వరకు మంచి కనిపిస్తాయి అన్నీ. బ్రతుకున్న చేపలు అనేవి సముద్రంలో బ్రతుకున్న చేపలు ఒడ్డుకొచ్చిన తర్వాత కూడా బ్రతుకుంటాయి అనమాట. చాలా రేర్ గా చూసుంటారు అలాంటివి. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. చూడండి అక్కడ ఒక 5 రోజులు ఆల్రెడీ ఒడ్డిన వాళ్ళని మధ్యలో ఉన్న చేపలను రొప్పడానికి వెళ్ళున్నారు. అక్కడ తెర ఇరిగింది కదా, తెర దిగిన తర్వాత చూడండి మనుషులు కనిపిస్తారు. అదిగో 5కి ఎక్కువ మంది వెళ్ళున్నారు. చేపలను అయితే గట్టిగా రొప్పుతున్నారు. ఎందుకంటే పాట్ ఎక్కడి నుంచో కనిపించింది. సముద్రం కూడా ఒక పెద్ద తెరలు లేనప్పుడు ఇవాళ వేస్తారు కాబట్టి వెళ్ళున్నారు. మొత్తం అంతా చూపిస్తాను ఆగండి. మీరు అందరు ఇందాక ఇలా కానగడతలు తీసుకెళ్ళని చూసారా? ఇవన్నీ స్క్విడ్ ఫిష్లు, కలిబందలు అంటాం మేము. చూడండి తీసుకెళ్లిపోతాను రమ్మడానికి. అమ్మ ఒక్కొక్కటి కోసాలు కదిలిపోతున్నారు అయ్యా. చూడండి ఎంతమంది వల్ల ఆగుతున్నారు. మీరు చూడడానికి ఇదేదో చిన్న ఆసామాసిలా ఉంటది, కానీ కష్టపడితే తెలుస్తుంది. ఒక 5 గంటలు దోలు తీసుకోవడంలా ఉంటది, కానీ ఇది మాకు జీవనాధారం కాబట్టి తప్పదు. వేట చేయాల్సిందే. వేట చేస్తేనే డబ్బులు వస్తాయి, మా పట్టకుడు గడుస్తుంది అనమాట.
చూడండి తిప్పుతున్నారు. ఇప్పుడే అసలైన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చూడండి ఎవరి కాలు ఈ సొరికాయలన్నీ ఏరుకొని ఆ చేపలన్నీ ఒక సిక్కంలో వేసుకొని అన్ని వర్కులు చేస్తారు. చూడండి పడితే మామూలు మంట ఉండదు, అందుకే కొంచెం దూరం వచ్చేస్తాను నేను. కలిబిందలన్నీ ఒక సిక్కంలోనా, కానగడతలన్నీ ఒక సిక్కంలోనా అలా వేసుకుంటే, అలా గ్రేడింగ్ చేసుకుంటేనే అమ్మడానికి ఈజీగా ఉంటాయి కదా.